కృపానిధియగు దేవుడా, నీకు వేలాది వందనాలు అయ్యా. కోట్లాది స్తోత్రములు 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 నైనా. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నైనా. మరి తండ్రి, థామస్ అన్నను, ఎస్వైడి ప్రసాద్ సార్ను, రవి సార్ను మీరు దర్శించండి నైనా, అభిషేకించండి నైనా, ఆత్మతో నింపండి నైనా, ఆత్మతో నడిపించండి నైనా. ఈ భూమి మీద ఎందుకు వారిని పుట్టించారో నీ కార్యము జరిగించి వాళ్ళను నీ సేవలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు నైనా. సంపూర్ణంగా వాళ్ళను స్వస్థపరచండి, సంపూర్ణంగా వాళ్ళకు సంపూర్ణమైన ఆరోగ్యము, దీర్ఘాయువును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. మీ ఆత్మ ద్వారానే ప్రతి కార్యమును జరిగించినైనా మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను నైనా. అయా తండ్రి, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నైనా. అయా సుబ్బమ్మను దర్శించినైనా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. మహిమక్క కుటుంబాన్ని, కృపమ్మ కుటుంబాన్ని నైనా ప్రభా, దానమ్మ కుటుంబాన్ని, అన్నమ్మ కుటుంబాన్ని, వరాలమ్మ కుటుంబాన్ని, వసంతమ్మ గారి కుటుంబాన్ని, రామ్మూర్తన్న కుటుంబాన్ని నైనా, మరి షాయినురక్క కుటుంబాన్ని నైనా ప్రభా, మరి తండ్రి అలాగే నైనా హుసేనమ్మ గారి కుటుంబాన్ని, సిద్ధయ్య కుటుంబాన్ని నైనా ప్రభా, మరి నైనా మరి ఇజ్రాయెల్ అన్న కుటుంబాన్ని, జ్ఞానమ్మక్క కుటుంబాన్ని నైనా ప్రభా, మరి గోకారన్న కుటుంబాన్ని, అలాగే నైనా ప్రభా, మరి సనా మా భాష కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొనైనా వాళ్ళ కుటుంబాలన్నిటిని కూడా దర్శించి అభిషేకించి రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా మరి ప్రసాదన్నను జ్ఞాపకం చేసుకునైనా మీరు దర్శించండి నైనా. పెరాలసిస్ వ్యాధిని తొలగించినైనా ఆయనకు సంపూర్ణమైన ఆరోగ్యమును కలగజేయమని ప్రార్థిస్తున్నాను నైనా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రమునైనా. అయా ప్రసాదన్నను దర్శించి అభిషేకించి అయా స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును దీర్ఘాయుష్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా తండ్రి, ఆ కుటుంబంలో ఉన్న దురాత్మలన్నిటినీ వెళ్ళగొట్టి ఆ కుటుంబాన్ని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. ఆ కుటుంబాన్ని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మరి తండ్రి, ప్రసాదన్నను నైనా, భాగ్యమ్మను దర్శించండి, ఇద్దరు పిల్లలను దర్శించండి, ఆ కుటుంబాన్ని అంతా రక్షించండి నైనా. సాతాను శక్తుల నుండి వాళ్ళను విడిపించునైనా, దురాత్మ శక్తుల నుండి వాళ్ళను విడిపించమని ప్రార్థిస్తున్నాను నైనా. వాళ్ళని చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచమని ప్రార్థిస్తున్నాను నైనా. వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచమని ప్రార్థిస్తున్నాను నైనా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి ప్రసాదన్నను దర్శించండి అయినా, రాజన్నను కూడా దర్శించండి అయినా, వెంకటేశ్వరన్న కుటుంబాన్ని కూడా రక్షించండి అయినా, సుబ్బయ్య బాబు కుటుంబాన్ని రక్షించండి అయినా. మరి తండ్రి నైనా తండ్రి నైనా, కృష్ణయ్య చిన్న కుటుంబాన్ని అంతా కూడా రక్షించండి అయినా. కుమార్తెలను అయా కుమారుణ్ణి రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా. నైనా నడిపి వెంకట సుబ్బయ్య కుటుంబాన్ని అంతా కూడా రక్షించండి అయినా. సీనన్నను, సుధాకర్ అన్నను, అలాగే నైనా వారి యొక్క సుబ్రహ్మణ్యన్నను, వారి పిల్లలను, వారి కుటుంబాలన్నిటిని కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు, స్తోత్రములు 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 నైనా. స్తోత్రము తండ్రి. అయా గొప్ప దేవానికి స్తోత్రములు, సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రములు, సర్వకృపానిధి దేవానికి స్తోత్రములు, ఆది సంభూతుడైన దేవానికి స్తోత్రములు, ఆశ్చర్యకరుడైన దేవానికి స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, బలవంతుడైన దేవానికి స్తోత్రములు, సమాధానమునకు అధిపతి నీకు స్తోత్రములు నైనా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం నైనా. తండ్రి, ఉత్తర కొరియా కిమ్ గారిని దర్శించినైనా, ఆ యొక్క ఉత్తర కొరియా దేశాన్ని అంతా కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా. దక్షిణ కొరియా దేశాన్ని మీరు రక్షించినందుకు స్తోత్రాలు. వాళ్ళను మీరు వాడుకుంటున్న విధానమును బట్టి నీకు స్తోత్రం నైనా. చైనా దేశమును రక్షించండి నైనా. అయా రష్యా దేశమును రక్షించమని ప్రార్థిస్తున్నాను. పుతిన్ గారిని రక్షించమని ప్రార్థిస్తున్నాను. చింపింగ్ గారిని రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నైనా. అమెరికా దేశమును రక్షించమని ప్రార్థిస్తున్నాను. అమెరికా దేశ అధ్యక్షుడిని రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా.
నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా. అలాగే తండ్రి ఇజ్రాయెల్ దేశాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఇరాన్ దేశమును రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా. ఆఫ్ఘనిస్తాన్ దేశమును, పాకిస్తాన్ దేశమును నైనా రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఇరాన్, ఇరాక్ దేశాలను రక్షించమని ప్రార్థిస్తున్నాను. లెబనాన్ దేశమును రక్షించమని ప్రార్థిస్తున్నాను. పాలస్తీనా దేశమును రక్షించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు వందనాలు. ఐగుప్తు దేశమును రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఈజిప్ట్ దేశమును రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా. నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు. అబ్రహాము సంతతిని అంతా కూడా రక్షించండి నైనా. కెతురా సంతతిని రక్షించండి నైనా. షారా సంతతిని రక్షించండి నైనా. హాగరు సంతతిని రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా నీకు వందనాలు స్తోత్రములు 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 నైనా. అయా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నైనా అబ్రహాం సంతతిని అంతా కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా. ముస్లింలుగా పిలువబడుతున్న వారందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా నాస్తికులను రక్షించండి నైనా. విగ్రహారాధికులను రక్షించండి ప్రభా. జైనులను రక్షించండి నైనా. బౌద్ధులను రక్షించండి నైనా. సిక్కులను రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా. పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించండి నైనా. ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించండి నైనా. యోగి ఆదిత్యనాథ్ను రక్షించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. అయా నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రము నైనా. మోడీ గారిని రక్షించండి ప్రభా. అమిత్ షా గారిని రక్షించండి ప్రభా. రాజ్నాథ్ సింగ్ గారిని రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా నీకు స్తోత్రాలనైనా స్తోత్రాలనైనా స్తోత్రాలనైనా. అయా తండ్రి ఆర్థిక శాఖ మంత్రిని రక్షించండి నైనా. అయా రక్షణ మార్గంలో నడిపించండి తండ్రి. మమతా బెనర్జీ గారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయా తండ్రి నాయనా ప్రభా, మరి తండ్రి ఇండియా కూటమిలో ఉన్న ప్రజలందరినీ కూడా, నాయకులందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. తెలుగుదేశంలో ఉన్న నాయకులందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను నాయనా. అయా తండ్రి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. అయా జగనన్నను మీరు దర్శించండి నాయనా. పరిశుద్ధాత్మతో నింపండి నాయనా. నీతిని, న్యాయమును, సమధర్మమును భూమి మీద స్థాపించడానికి ఆయనను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను నాయనా. జ్ఞానమును, వివేచనను, ఆలోచనను దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. నీ పరిశుద్ధాత్మను ఆయనలో నింపమని ప్రార్థిస్తున్నాను నాయనా. కృపావరములు నింపండి నాయన. ఆత్మఫలములు నింపండి ప్రభా. జ్ఞాన వివేచన ఆత్మను ఆయనలో నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. మీరు మంచి ఆలోచనకర్త గనక ఆ బిడ్డకు మంచి ఆలోచనలు ఇచ్చి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. నీ ఆత్మశక్తితో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. ధైర్యమును, విశ్వాసమును, పట్టుదలను దయచేనైనా. పట్టుదలతో ప్రార్థించే విధానము నేర్పించునైనా. సహనమును, ఓర్పును దయచేనైనా. అయా ఓపికను దయచేనైనా. మీ ఆత్మశక్తితో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా తండ్రి, ఎదురయ్యే సమస్యలన్నిటినీ జయించడానికి శక్తివంతునిగా చేయనైనా. అయా నీ ఆత్మ ద్వారా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను నైనా. సైతాను ఎప్పుడు కూడా అబద్ధికుడు, మోసగాడు, దొంగ, దోచుకునేవాడు కదనైనా. ఆ సైతాను రాజ్యమును కూలదోసినైనా నీ రాజ్యమును స్థాపించమని ప్రార్థిస్తున్నాను. నీతిని, న్యాయమును, సమధర్మమును స్థాపించమని ప్రార్థిస్తున్నాను. ప్రేమను, దయాగుణమును, క్షమాగుణమును, త్యాగమును విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అవును తండ్రి, ప్రపంచమంతా కూడా ప్రేమ, దయాగుణం, క్షమాగుణం, త్యాగం విస్తరించాలనైనా. ప్రపంచమంతా కూడా ప్రేమ, దయాగుణం, క్షమాగుణం, త్యాగం విస్తరించాలనైనా. మంచితనం, విశ్వాసము నింపబడాలి నైనా. ప్రతి ఒక్కరికి జ్ఞానము, వివేచన అనుగ్రహించబడాలనైనా. ప్రతి ఒక్కరిలో కృపావరాలు, ఆత్మఫలాలు నింపబడాలనైనా. ప్రతి ఒక్కరూ రక్షించబడాలనైనా. ప్రతి ఒక్కరిపైన దైవాత్మ కుమ్మరించబడాలనైనా. ప్రతి ఒక్క మనుషుడు దైవాత్మ గల మనుషునిగా మారాలనైనా. దురాత్మలన్నీ పారిపోవాలనైనా. ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనైనా. అవి తండ్రి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మనుషులను మోసపుచ్చుతున్న దురాత్మలను, మనుషులను భ్రమపరుస్తున్న దురాత్మలను, మనుషులను మాయ చేస్తున్న దురాత్మ
దురాత్మలను, మనుషులను భ్రమపరుస్తున్న దురాత్మలను, మనుషులను నాశనంలోనికి, హత్యలోనికి, దొంగతనంలోనికి నడిపిస్తున్న దురాత్మలను, మనుషులను వ్యభిచారంలోనికి దింపుతున్న దురాత్మలను మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాను నాయనా. మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాను నాయనా. వాటి శక్తిని నిర్వీర్యము చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. వాటి శక్తిని నిర్వీర్యము చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. దురాత్మ శక్తులన్నిటినీ లయపరిచి నీ పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరిపైన కుమ్మరించినైనా. ఇదిగో తండ్రి నాయనా ప్రభా, నీ దాసుడు జగనన్న గారిపైన నీ ఆత్మను కుమ్మరించినైనా భూమి మీద నీతిని, న్యాయమును, సమధర్మమును స్థాపించేటువంటి విధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా మా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు నాయనా, ప్రపంచమంతటా కూడా నైనా ప్రేమ, దయాగుణం, క్షమాగుణం, త్యాగం నింపబడాలి నైనా. నీతి, న్యాయం, సమధర్మం నింపబడాలి నైనా. కుల వివక్ష ఉండకూడదు, మత వివక్ష ఉండకూడదు, కుల విభేదాలు ఉండకూడదు, మత విభేదాలు ఉండకూడదు నైనా. మనుషులందరూ ఒక్కటే, మనుషులందరినీ సృష్టించిన దేవుడు ఒక్కడే అని ప్రతి ఒక్కరూ తెలుసుకొనులాగున సహాయం దయచేయనైనా. అయ్యా ఈ ప్రకృతి దేవుడు కాదని వాళ్ళకు తెలియజేయండి నాయనా. మనుషులు తయారు చేసినవి దేవుళ్ళు కాదని వాళ్ళకు తెలియజేయండి నాయనా. నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. అయ్యా స్తోత్రములు నాయనా. ప్రపంచంలో ఉన్న 256 దేశాల్లో ఉన్న నాయకులందరినీ, అధికారులందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను నాయనా. వాళ్ళందరి హృదయాలను నీటి కాలవల వలె తిప్పమని ప్రార్థిస్తున్నాను నాయనా. వాళ్ళందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను నాయనా. ప్రార్థన చేయుట కొరకే నేను నిన్ను పిలిచి ఉన్నానన్నావు. ఇదిగో నాకు ప్రార్థన నేర్పించండి. ఇంకా ఏ ఏ సంగతులు ప్రార్థించవలెనో నాకు నేర్పించమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. స్తోత్రములు తండ్రి నాయనా. ప్రపంచమంతటా ఉన్నటువంటి నాయన అన్యాయమును, అక్రమమును, దొంగతనమును నాయన, వ్యభిచారమును, అబద్ధమును, మోసమును, లంచగొండితనమును నిర్మూలము చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. నిర్మూలము చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. వేర్లతో సహా పెకలించమని ప్రార్థిస్తున్నాను నాయనా. వేర్లతో సహా పెకలించమని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా వ్యాధులను, బాధలను, సమస్యలను, దుఃఖమును, వేదనను, యాతనను కలగజేస్తున్న దురాత్మలన్నిటినీ బంధించమని ప్రార్థిస్తున్నాను నాయనా. బంధించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయనా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నీకు స్తోత్రము నాయనా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకు స్తోత్రము నాయనా. అయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రము. నువ్వు త్వరగా రానయ్యున్నావు నైనా. మరి నీ రాకడ కొరకు ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందిని సిద్ధపరచునైనా. ఈ 800 కోట్ల మంది నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యమును వారికి కలుగజేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా వాళ్ళ దేహమును సృష్టించినది ఎవరో, వారికి మనస్సునిచ్చినది ఎవరో, వారికి ఆత్మనిచ్చినది ఎవరో, ఈ భూమి మీద పుట్టించింది ఎవరో, ఈ భూమి మీద వాళ్లకు అన్నీ అనుగ్రహిస్తూ గాలిని, నీరును, అగ్నిని, వాయువును, సూర్యుని, చంద్రుణ్ణి, నీరును, ఆహారమును, వస్త్రమును, గృహమును, వాహనమును ఇస్తున్నది ఎవరో వాళ్ళకు తెలియజేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. ఈ భూమి మీద జీవింపజేస్తున్నది ఎవరో వాళ్ళకు తెలియజేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయ్యా నిన్ను తేటగా చూడగలిగే ధన్యత వాళ్ళకు దయచేయనైనా. తేటగా నిన్ను చూడగలిగే ధన్యత వాళ్ళకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. ప్రభా నాకు ప్రార్థన నేర్పించునైనా. ప్రపంచవ్యాప్తంగానైనా ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఉండాలనైనా. కుల వివక్ష ఉండకూడదు, మత వివక్ష ఉండకూడదు నైనా. కుల మతాలన్నీ కూడా మనుషులు ఏర్పాటు చేసుకున్నవే కానీ నైనా సృష్టికర్తవైన దేవుడవు నీ ఒక్కడవే నైనా. అయా సృష్టికర్త అయిన దేవుడవు నీ ఒక్కడవే ప్రభా. అయా నిన్ను తెలుసుకునే భాగ్యమును వారికి కలగజేయమని ప్రార్థిస్తున్నాను. భూమిని, ఆకాశమును, అందులో ఉన్న సమస్తమును సృష్టించిన దేవా, నిన్ను తెలుసుకునే భాగ్యమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మానవుణ్ణి మట్టితో రూపించి జీవాత్మను బ్రతికించిన దేవా, ఈ మనుషులందరూ నిన్ను తెలుసుకునే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. అయా వాళ్ళ హృదయంలో అన్వేషణ కలగజేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. దేవుడు ఎవరు అని అన్వేషించే మనస్సు వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా.
అయా గుడ్డి గుర్తుగా కాకుండా నైనా ప్రభా, ఎవరో చేస్తున్నారు మనం చేద్దామన్నట్టుగా కాకుండా నైనా వారు తేటగా కూర్చొని నైనా ప్రభా ధ్యానిస్తూ నిజమైన దేవుడు ఎవరు అని ధ్యానిస్తూ నైనా నిజమైన దేవుణ్ణి కనుగొనేటువంటి భాగ్యమును నైనా ప్రతి మనుష్యునికి కలగజేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. ధ్యానము ద్వారానే ఈరోజు సత్యదేవుడెవరో, నిజదేవుడెవరో, గొప్ప దేవుడెవరో, సృష్టికర్త అయిన దేవుడెవరో, సర్వాధికారి అయిన దేవుడెవరో, సర్వశక్తిగల దేవుడెవరో, సర్వ సృష్టికర్త ఎవరో నాకు తెలియజేశావు నైనా. ఈ ప్రజలందరికీ కూడా, ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి కూడా మీరు తెలియజేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నైనా. రోమన్ క్యాథలిక్ సంఘాలను రక్షించమని ప్రార్థిస్తున్నాను. సిఎస్ఐ సంఘాలను రక్షించమని ప్రార్థిస్తున్నాను. లూథరన్ సంఘాలను రక్షించమని ప్రార్థిస్తున్నాను. విగ్రహారాధన సంఘాలను రక్షించమని ప్రార్థిస్తున్నాను. నీకు వ్యతిరేకమైన 14 సంఘాల వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాను. నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న 14 సంఘాల వారిని రక్షించమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రమునైనా. నాకు ప్రార్థన నేర్పించునైనా, నాకు ప్రార్థన నేర్పించునైనా, లోతైన ప్రార్థన నాకు నేర్పించునైనా. ఈరోజు ఈ 12 గంటల పాటు నైనా ప్రార్థన జరిగించునైనా. నేనే కాదు ప్రభా, ఇక్కడ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరికీ నైనా ప్రార్థన నేర్పించునైనా. మేము ఏ ఏ సంగతులు ప్రార్థించాలనో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. మణిపూర్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ రక్షించండి నాయనా. ఆ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి మనుషుల్ని, చిన్నపిల్లలను, యవ్వనులను, వృద్ధులను అందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను నాయనా. అడవుల్లో ఉన్న వారిని, గ్రామాల్లో ఉన్న వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాను నాయనా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా, స్తోత్రమునైనా. అయా ఉక్రెయిన్ దేశంలో ఉన్న ప్రజలను రక్షించండి నాయనా. ఆ దేశమును కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. అమెరికా దేశమును జ్ఞాపకం చేసుకునైనా దీవించమని ప్రార్థిస్తున్నాను. 4 లైఫ్ ప్రోడక్ట్స్ను నైనా, 4 లైఫ్ ప్రోడక్ట్స్ను కూడా నైనా అందరూ వాడి తండ్రి వాళ్ళు మేలు పొందినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అవును తండ్రి, భూమి మీద ఉన్న రోగుల కొరకే నీవు సైంటిస్టులను లేవనెత్తి వాళ్ళ ద్వారా మంచి మందులు కనుగొన్నారు నైనా. నీకు స్తోత్రములు, స్తోత్రములు అయ్యా, స్తోత్రం నైనా. సర్వశక్తి గల దేవ, సర్వాధికారి అయిన దేవ, నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు నైనా. అయ్యా మాకు ప్రార్థన నేర్పించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా ఈ భూమి మీద మమ్మల్ని పుట్టించి మాకు కావలసిన ఆహారం అంతా కూడా నైనా ఆకాశము నుండి వర్షమును కురిపించి భూమి నుండి మాకు ఆహారం ఇచ్చుచున్న దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు నైనా. అయ్యా పగలు నైనా వెలుతురునివ్వడానికి సూర్యుడిని, రాత్రి వెన్నెలనివ్వడానికి చంద్రుణ్ణి నియమించిన దేవా, కాలములను నియమించిన దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నైనా. అయ్యా నాకు ప్రార్థన నేర్పించునైనా, నాకు ప్రార్థన నేర్పించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థనకు వస్తున్నారో నైనా వాళ్ళందరినీ పరిశుద్ధాత్మతో నింపండి, వాళ్ళందరినీ స్వస్థపరచండి, వాళ్ళందరినీ బాగు చేయండి. అప్పుల సమస్య నుండి కూడా విడిపించండి. చేతబడి శక్తుల నుండి, చిల్లంగి క్రియల నుండి వాళ్ళని విడిపించండి. మాంత్రిక శక్తుల నుండి వాళ్ళని విడిపించండి. దేవతా శక్తుల నుండి వాళ్ళని విడిపించండి. దురాత్మ శక్తుల నుండి విడిపించండి. చీకటి శక్తుల నుండి విడిపించండి. భ్రమపరచు ఆత్మల నుండి విడిపించండి. మోసపుచ్చు ఆత్మల నుండి విడిపించండి నాయనా. వెలుగుదూతలను నైనా బంధించమని ప్రార్థిస్తున్నాను నాయనా. వెలుగుదూతలను బంధించమని ప్రార్థిస్తున్నాను నాయనా. వెలుగుదూతలను బంధించమని ప్రార్థిస్తున్నాను నాయనా. వెలుగుదూతలను బంధించమని ప్రార్థిస్తున్నాను నాయనా. వెలుగుదూతలను బంధించమని ప్రార్థిస్తున్నాను నాయనా. నీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా తండ్రి నైనా ఈ లోకంలో తండ్రి నైనా మనుషులను పాడు చేస్తున్న దురాత్మ శక్తులన్నిటినీ లయపరచండి నాయనా. అయ్యా ఈ లోకంలో తండ్రి మనుషులను పాడు చేస్తున్న అబద్ధమును తీసివేయనైనా, దొంగతనమును తీసివేయనైనా, నరహత్యను తీసివేయనైనా, వ్యభిచారమును తీసివేయనైనా,
అయా దురాశను తీసివేయనైనా, అబద్ధ సాక్ష్యములను తీసివేయనైనా, లంచగొండితనమును తీసివేయనైనా, అయా స్వార్థమును తీసివేయనైనా, ధనాపేక్షను తీసివేయనైనా. అవును తండ్రి, నైనా మనుషులను నాశనం చేస్తున్న ఈ వ్యసనాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా ధనాపేక్షను తీసేనైనా, దుర్వ్యసనాలను తీసివేయనైనా, త్రాగుడును తీసివేయనైనా, జూదమును తీసివేయనైనా, అయా గుట్కాలను తీసేనైనా, ఖైనీలను తీసేనైనా, హెరాయిన్ను తీసేనైనా, బ్రౌన్ షుగర్ను తీసేనైనా, నల్ల మందును తీసేనైనా, మత్తు అలవాట్లను తీసేనైనా, సుల్లీషన్ను తీసేనైనా. తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా వ్యభిచారము నుండి నైనా, వ్యభిచారమును పారదోలనైనా, దొంగతనమును పారదోలనైనా తండ్రి, అబద్ధమును పారదోలనైనా, లంచగొండితనమును పారదోలనైనా, అన్యాయమును అక్రమమును పారదోలమని ప్రార్థిస్తున్నాను నైనా. అన్యాయమును అక్రమమును పారదోలమని ప్రార్థిస్తున్నాను నైనా. ఈ యొక్క నందమూర్ నగర్లో, వైఎస్ నగర్లోనైనా దురాక్రమణలు ఎక్కువగా ఉన్నాయి నాయనా. స్థలాలను దురాక్రమణ చేస్తూ ఉన్నారు తండ్రి. ఆ దురాక్రమణ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను నాయనా. పేద ప్రజలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నాయనా. పేద ప్రజలను ఆదరించమని ప్రార్థిస్తున్నాను నాయనా. పేద ప్రజలను ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను నాయనా. పేద ప్రజలను విశ్వాసంలో బలపరచమని ప్రార్థిస్తున్నాను నాయనా. పేద ప్రజలను రక్షించమని ప్రార్థిస్తున్నాను నాయనా. మీ ఆత్మ ద్వారా కార్యమును జరిగించండి తండ్రి. ఈ వైఎస్ నగర్లో, నందమూర్ నగర్లో ఎవరైతే తినడానికి ఆహారం లేక ఉన్నారో వారికి ఇప్పుడే యేసు నామంలో తినుటకు ఆహారం దొరుకునుగాక. ఎవరైతే సరైన బట్టలు లేక ఉన్నారో యేసు నామములో ఇప్పుడే వారికి మంచి బట్టలు అనుగ్రహించబడును గాక. ఎవరికైతే ఉద్యోగం లేక ఉన్నారో యేసు నామములో వారందరికీ ఉద్యోగం అనుగ్రహించబడును గాక. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, కోర్టు సమస్యల్లో ఉన్నారో, పోలీస్ కేసుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు రక్షించబడును గాక. భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు రక్షించబడును గాక. మీ ఆత్మ ద్వారా సహాయం దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయనా. అయ్యా, నాకు ప్రార్థన నేర్పించమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. స్తోత్రములు తండ్రి, స్తోత్రము నాయనా. స్తోత్రము తండ్రి, స్తోత్రం నాయనా. బిఏఎస్ఎఫ్, ఆర్మీ, ఏపీఎస్ఈపీ నైనా, మరి తండ్రి గ్రామాల్లో, పట్టణాల్లో, మండలాల్లో పనిచేస్తున్న పోలీసు వారందరినీ నైనా, ఎస్పీలను, డిఎస్పీలను, డిఐజీలను నైనా, అందరినీ, ఎస్ఐలను, సిఐలను అందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రమునైనా. వారందరినీ రక్షిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు, స్తోత్రమునైనా. స్తోత్రము తండ్రి. అన్యాయం, అక్రమం లేకుండా సహాయం చేయనైనా. ఈ రోజుల్లో మేము చూస్తూ ఉన్నాం నైనా, ఎవరు డబ్బులు ఎక్కువగా ఇస్తే వాళ్ళ పక్షాన మాట్లాడేటువంటి విధానంలో జనులున్నారు. ఆ దురాత్మల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను నైనా. ఆ దురాత్మల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను నైనా. ఎవరు ఎక్కువగా డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు మాట్లాడేటువంటి విధానం నుండి విడిపించునైనా. న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ మాట్లాడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. లేదా వాళ్ళను సమాధానపరచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. ఒకరినొకరు క్షమించుకొని సమాధానపడే విధానంలోకి నడిపించడానికి సమాధానపరిచే బిడ్డలుగా వీళ్ళందరినీ చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురని లేఖనంలో రాసావు కదనైనా. మరి పరిచే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా, మరి దేశంలో ఉన్నటువంటి నాయకులను, దేశంలో ఉన్నటువంటి పోలీసులను అందరూ సమాధానపరిచే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాను. దైవ కుమారులుగా వాళ్ళను మార్చమని ప్రార్థిస్తున్నాను. రాజీ చేసేటువంటి విధానంలో వాళ్ళని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఒకరినొకరు క్షమించుకునే విధానంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. లంచగొండితనము నిర్మూలమైపోవునుగాక. యేసునామములో లంచగొండితనము నిర్మూలమైపోవునుగాక. యేసునామంలో లంచగొండితనము నిర్మూలమైపోవునుగాక. అన్యాయము, అక్రమము, దురాక్రమణ యేసునామములో లయమైపోవునుగాక. నైనా, మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. అయ్యా తండ్రి, సత్యమును నిలబెట్టండి నైనా. వెలుగును ప్రకాశింపచేయనైనా.
జీవం అనుగ్రహించునైనా, మహిమను అనుగ్రహించునైనా, సత్య సంబంధమైన స్థాపన జరిగించమని ప్రార్థిస్తున్నానైనా. నీతిని న్యాయమును స్థాపించునైనా, సత్యమును స్థాపించునైనా. నీతిని న్యాయమును సత్యమును స్థాపించడానికే కదా ప్రభువా నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు. ఆ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయనా. నీతిని న్యాయమును సమధర్మమును అయా మరి సత్యమును వెలుగును ప్రకాశింపజేయడానికే కదా నైనా ఈ లోకానికి నువ్వు వచ్చావు. వాటిని ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా సత్యమును బయలుపరచండి నాయన, నీ వెలుగును ప్రకాశింపజేయండి నాయన, నీతిని అనుసరింపజేయండి నాయన, పరిశుద్ధత కలిగి జీవించే భాగ్యమును దయచేనైనా, యథార్థంగా జీవించే భాగ్యమును దయచేనైనా, న్యాయవంతంగా జీవించే భాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు కలుగజేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. అన్యాయమును అక్రమమును తీసివేయమని ప్రార్థిస్తున్నాను నాయన. లంచగొండితనమును దొంగతనమును అబద్ధమును వ్యభిచారమును నాయన తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అబద్ధమును జరిగించు విధానమును తీసివేయండి నాయన. అయా తండ్రి మీరు సహాయం దయచేనైనా. అయా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సచివాలయాలన్నిటినీ స్థిరపరచునైనా. అయా సచివాలయాల ఉద్యోగులను మారు మనసు రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా సచివాలయాల్లో ఉన్నటువంటి ప్రతి అధికారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా తండ్రి నాయన, వాలంటరీ వ్యవస్థను తిరిగి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయా తండ్రి, బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఇత్రో ద్వారా మీరు బయలుపరిచినటువంటి సిద్ధాంతమునైనా వాలంటరీ వ్యవస్థ నైనా, ఆ వాలంటరీ వ్యవస్థను నైనా ఆంధ్ర రాష్ట్రమేగా తండ్రి ప్రపంచమంతా కూడా అనుసరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. వాలంటరీ వ్యవస్థ యేసు నామములో ప్రపంచమంతా కూడా విస్తరించునుగాక. వాలంటరీ వ్యవస్థ ప్రపంచమంతా కూడా విస్తరించునుగాక. నైనా మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రజలకు మేలు జరిగే విధానంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయనా. ప్రజలకు మేలు జరిగేటువంటి విధానంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయనా. ప్రభుత్వ నాయకులు కానీ, ప్రభుత్వాన్ని పరిపాలించే నాయకులు కానీ స్వార్థము లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలు, సంక్షేమ పథకాలు అందునట్లుగా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. పార్టీ విభేదాలు కానీ, కుల విభేదాలు కానీ, మత విభేదాలు లేకుండా నాయనా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందునట్లుగా మీరు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను నాయనా. ఎందుకంటే మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడవు గనుక వాళ్ళ హృదయాలను నీటి కాలువల వలె తిప్పి వాళ్ళకు నైనా మీరు మార్చగలిగిన దేవుడినైనా. నీకు స్తోత్రాలు నైనా. అతి దుర్మార్గుడనైనా నన్నే మార్చావు నైనా. వాళ్ళు మంచి వాళ్ళు తండ్రి, ఇంకా వాళ్ళను మార్చుటలో నీకు ఎంత మాత్రము కూడా నైనా అదేమి గొప్ప విషయం కాదు ప్రభా. నీకు వాళ్ళను మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నైనా. భయంకరమైన దుర్మార్గుడనైనా నన్నే నువ్వు మార్చావు తండ్రి. వాళ్ళను మార్చుటకు నువ్వు శక్తివంతుడవు నైనా. అయా ప్రతి ఒక్కరిని మారు మనసు రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ మనసు మార్చుకొని నీ వైపు తిప్పబడినట్లుగా మీరు సహాయం దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు స్తోత్రాలు తండ్రి. నాకు ప్రార్థన నేర్పించునైనా. నీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు ప్రార్థన నేర్పించునైనా. నీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు ప్రార్థన నేర్పించునైనా. నీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు ప్రార్థన నేర్పించునైనా. అయ్యా ఇశ్రాయేలు దేశానికి నైనా ప్రభా, లెబనోనుకు నైనా, పాలస్తీనాకు, ఇరాన్ ఇరాక్కు నైనా జరుగుతున్న యుద్ధాలను నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. అయా తండ్రి, ఇరాను నైనా యుద్ధము చేయకుండా సహాయం చేయండి. ఇజ్రాయేల్ యుద్ధము చేయకుండా సహాయం చేయండి. యుద్ధము వలన ప్రజలే కదనైనా చచ్చిపోయేది తండ్రి. కనికరించమని ప్రార్థిస్తున్నాను నైనా. వాళ్ళ మనస్సు మార్చమని ప్రార్థిస్తున్నాను నైనా. వాళ్ళలో ఉన్న సైతాన్ను యేసు నామములో గద్దిస్తున్నాను. వాళ్ళలో ఉన్న సైతాన్లను, టెర్రరిస్టులలో, హమాసులో ఉన్న దురాత్మలను, ఇజ్రాయెల్ సైనికులలో ఉన్నటువంటి దురాత్మలను యేసు నామములో గద్దిస్తున్నాను. విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను నైనా. ఒకరినొకరు చంపుకోవడం వలన ఎంత మాత్రము కూడా శాంతి కలగదు నైనా. అయా సమాధానపరచబడి వారు ధన్యులు అన్నారు.
తండ్రి పైనున్నటువంటి వారు పెద్ద నాయకులు సమాధానపరిచే విధానంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఇజ్రాయెల్ దేశం కూడా నాయనా అందరితో సమాధానంగా ఉండుటకు మీరు సహాయం చేయనైనా. అయ్యా ముస్లిం కంట్రీస్ కానీ గల్ఫ్ దేశాలు కానీ నైనా సమాధానంగా ఉండుటకు సహాయం చేయనైనా. అయ్యా చైనా, రష్యా నైనా, ఇండియా ఈ దేశాలన్నీ కూడా నైనా, అమెరికా దేశాలన్నీ కూడా పూనుకొని ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి సమాధానపరచడానికి మీరు సహాయం చేయనైనా. అందరి నాయకులతో మాట్లాడి సమాధానపరచడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురని లేఖనంలో రాయబడింది కదా నైనా. అవునైనా, మనుషులకు మధ్యన విభేదాలను విద్వేషాలను సమాధానపరచమని ప్రార్థిస్తున్నాను నైనా. విద్వేషాలను తీసేనైనా, కక్షలను తీసేనైనా, విభేదాలను తీసేనైనా, విమతాలను తీసేనైనా, అసూయలను తీసేనైనా, ద్వేషములను తీసివేనైనా, కక్షలను తీసేనైనా. ఇప్పుడే తండ్రి వాటన్నిటిని లయపరచునైనా. మనుషుల్లో నైనా నాటుకుపోయిన అసూయ ద్వేషములను యేసు నామములో గద్దిస్తున్నాను. అసూయ ద్వేషములను యేసు నామములో గద్దిస్తున్నాను. కుల వివక్షను, మత వివక్షను మనుషుల్లో నాటుకొని పోయిన, మనుషుల్లో క్రియేట్ చేస్తున్నటువంటి ఆ యొక్క నైనా నాయకులను కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళలో ఉన్న దురాత్మలను ఇప్పుడే యేసు నామములో విడిచిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాము ఇన్ జీసస్ నేమ్. తండ్రి మీరు సహాయం చేయనైనా. అవును తండ్రి, మోడీ లాంటి నైనా నాయకుల్లో ఉన్న దురాత్మలను తండ్రి ప్రభా, మరి నాయనా ప్రభా, మరి RSS నాయకుల్లో ఉన్నటువంటి దురాత్మలను తొలగించి వాళ్ళకు మారు మనసు రక్షణ దయచినైనా. బజరంగ్ దళ్లో, శివశక్తిలో, శివసేనలో ఉన్న దురాత్మలను కూడా తొలగించి వాళ్ళందరికీ కూడా మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. తండ్రి నైనా ముస్లింలలో కానీ నైనా ఏ ఒక్కరిలో కూడా సమాధానం లేకపోతే వారికి సమాధానం దయచేనైనా. అయ్యా సమాధానం అనేటువంటి విధానం వాళ్ళకు నేర్పించునైనా. అయ్యా సామరస్యం అనేది వాళ్ళకు నేర్పించునైనా. అయ్యా ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలనేది నేర్పించునైనా. అవును తండ్రి పాత్ర పోషించేవాడే విద్వేషాలు లేపితేనైనా మరి దేశం బాగుపడుతుందా ప్రభా? నైనా ముందుగా మీరు తండ్రి పై నాయకులను మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ ఆత్మ ద్వారా కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాను నైనా. ఈ దేశం పెడదారిన పోకుండా నైనా, ఈ దేశం నాశనమైపోకుండా నైనా అయా కుల వివక్షను, మత వివక్షను తీసివేయండి ప్రభా. అసూయ ద్వేషములను తీసివేయండి ప్రభా. ప్రతి ఒక్కరిలో సమాధానం దయచేనైనా, ప్రతి ఒక్కరిలో నెమ్మదిని దయచేనైనా, ప్రతి ఒక్కరిలో ప్రేమ, దయాగుణం, క్షమాగుణం, త్యాగం దయచేనైనా. ప్రతి ఒక్కరిలో మంచితనమును పెంపొందింపజేయి తండ్రి. అయ్యా నీ ఆత్మ ద్వారా కార్యం జరిగించినైనా నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను నైనా. గొప్ప దేవా సహాయం చేయనైనా, గొప్ప దేవా సహాయం చేయనైనా తండ్రి. మా భారతదేశంలోనే కాదు నైనా, ప్రపంచంలో ఎక్కడ విద్వేషాలున్నా, ఎక్కడ కుల వివక్ష ఉన్నా, ఎక్కడ మత వివక్ష ఉన్నా, ఎక్కడ నైనా కక్షలున్నా, ఎక్కడ భేదాలున్నా, ఎక్కడ ఫ్యాక్షన్ ఉన్నా మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా తీసివేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మీ ఆత్మ ద్వారానే తండ్రి ఈ కార్యాలన్నీ కూడా జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అయ్యా నాకు ప్రార్థన నేర్పించండి తండ్రి. అయ్యా నాకు ప్రార్థన నేర్పించండి నాయనా. ప్రార్థన నేర్పించండి నాయనా. ప్రార్థన నేర్పించండి నాయనా. ఆదివారం తండ్రి ఏసన్న గారి జ్ఞాపకార్థ కూడికనైనా కొండజూటూరులో ప్రభా మరి కుమారులను, కుమార్తెలను, మనవలను, మనవరాలను అందరినీ ఆదరించమని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా మీరు సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయనా. అయ్యా మందిరం పైన ప్రభా మరి నైనా ఇంకా గోడలు కట్టాలి నైనా, స్లాబ్ వేయాలి, సహాయం దయచు నైనా. సండే స్కూల్ హాలు, వంటశాల, గెస్ట్ రూమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయాలనైనా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు అసాధ్యమైంది ఏది లేదు నైనా. ఈ చుట్టూ ఉన్న స్థలాలన్నీ కూడా కొనుక్కోవడానికి సహాయం దయచేయనైనా. అనాథాశ్రమము, వృద్ధాశ్రమము, హాస్పిటలు, స్కూలు ఏర్పాటు చేయడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నైనా.
అయ్యా మేము ఈ లోకంలో బ్రతికున్నంత కాలంలోనే నాయనా ప్రభా అత్యంత త్వరగా నా తండ్రి హాస్పిటల్, స్కూలు, అనాథాశ్రమము, వృద్ధాశ్రమము ఏర్పాటు చేయడానికి సహాయం చేయనైనా. అయ్యా తండ్రి బైబిల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడానికి సహాయం చేయనైనా. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించినైనా మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయములలోనైనా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మీరు సర్వశక్తి గల దేవుడునైనా, మీరు సర్వాధికారి అయిన దేవుడినైనా, మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రంనైనా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. అయా యేసయ్యా నీకు స్తోత్రములునైనా. గొప్ప దేవుడా నీకు స్తోత్రమునైనా. సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రమునైనా. నీ చిత్తమైతే జాన్ నాక్స్ అన్న గారిని ఇక్కడికి పిలిపించినైనా సేవకులందరికీ వాక్యమును వినిపించే భాగ్యమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను నైనా. బైబిల్ కాలేజ్ ఆరంభించడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. బైబిల్ కాలేజ్ ఆరంభించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా ఇక్కడ 24 గంటలు ప్రార్థనలు జరగాలనైనా, ప్రతిరోజు కూడికలు జరగాలనైనా, ఈ ప్రాంత ప్రజలందరూ రక్షించబడాలనైనా, నిజమైన దేవుడెవరో తెలుసుకోవాలనైనా, సత్యవర్తనుడు అయ్యా సర్వాధికారి సర్వశక్తిమంతుడు యేసుప్రభు అని వాళ్ళు తెలుసుకోగలగాలనైనా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానైనా. నీతిని, న్యాయమును, సమధర్మమును, మంచితనమును, విశ్వాసమును పెంపొందించే దేవుడే యేసుక్రీస్తు ప్రభు అని వాళ్ళు తెలుసుకునేందుకు సహాయం దయచేనైనా. అయ్యా తండ్రి నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నానైనా. కుల ద్వేషాలు తీసేనైనా, మత విద్వేషాలు తీసేనైనా తండ్రి. నైనా మనుషులలో ప్రేమ దయాగుణం నింపునైనా, మనుషుల్లో ప్రేమ దయాగుణం నింపునైనా. సైతాను శక్తులను పారదోలునైనా, సైతాను శక్తులను పారదోలునైనా, సైతాను శక్తులను పారదోలునైనా, సైతాను శక్తులను పారదోలునైనా. అవును తండ్రి, మంచి కంటే చెడే ఎక్కువగా విస్తరిస్తుంది నైనా. ఆ చెడును తీసేనైనా, ఆ దుష్ట శక్తులను తీసేనైనా, మంచిని విస్తరింపచేయనైనా, ప్రేమను విస్తరింపచేయనైనా, దయాగుణమును విస్తరింపచేయనైనా, మంచితనమును విస్తరింపచేయనైనా. ఈ నీ ఆత్మ ద్వారా తండ్రి ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయనైనా, ప్రతి ఒక్కరికి నెమ్మదిని దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నైనా. అయా స్తోత్రములు, స్తోత్రములు నైనా. నాకు ప్రార్థన నేర్పించమని ప్రార్థిస్తున్నాను నైనా. అండమాన్ దీవుల్లో ఉన్న ప్రజలను రక్షించండి నైనా. జైళ్ళలో ఉన్న ఖైదీలను రక్షించండి నైనా. హాస్పిటల్లో ఉన్న రోగులను రక్షించండి ప్రభా. అయా ప్రైవేట్ హాస్పిటళ్ళలో కానీ, చిన్నపిల్లల హాస్పిటల్లో కానీ నైనా, మరి ప్రభా గవర్నమెంట్ హాస్పిటళ్ళలో కానీ ఉన్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని అయినా అయా చదువుకునే పిల్లలందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా నైనా చదువుకునే వారికి నైనా విద్యా దీవెన, విద్యా వసతి కల్పించండి ప్రభా. నైనా చదువుకునే పిల్లలకు అమ్మఒడి దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. తండ్రి ఆరోగ్యశ్రీ నైనా మరలా తిరిగి వచ్చేందుకు సహాయం చేయనైనా. ఆరోగ్యశ్రీ లేకుండా చేశారు నైనా. తండ్రి కనికరించి ఆరోగ్యశ్రీ వచ్చేందుకు సహాయం చేయనైనా. ఆరోగ్యశ్రీ వచ్చేందుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా నీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఆరోగ్యశ్రీ వలన అయా మా కుటుంబంలోనే ఎంతో మేలు జరిగింది తండ్రి. ఆ విధంగా ప్రతి ఒక్కరికి మేలు జరగాలనైనా తండ్రి. నైనా ఆరోగ్యశ్రీ నైనా ప్రపంచమంతటా కూడా రావాలి తండ్రి. మీరు సహాయం దయచేనైనా. 104, 108 నైనా ప్రపంచమంతా కూడా రావాలనైనా. అయా మరి జంతువులకు కావలసిన వైద్యం కూడా అందాలనైనా. మరి తండ్రి నైనా మరి ప్రభా నైనా మరి జంతువులకు కావలసినటువంటి నైనా మరి 1140 కూడా మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలనైనా. అయా తండ్రి జంతువుల సంరక్షణ కొరకు వైద్యం అందునట్లుగా కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మీ ఆత్మ ద్వారానే ప్రతి కార్యమును జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో నైనా హాస్పిటళ్ళు నైనా, గవర్నమెంట్ హాస్పిటళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కంటే గొప్పగా ఉండాలి ప్రభా. మీరు సహాయం దయచేనైనా. గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీల కంటే, ప్రైవేట్ స్కూళ్ళ కంటే గొప్పగా ఉండాలినైనా. అయా టీచర్లు చక్కగా పని చేయాలనైనా. టీచర్లు నైనా భవిష్యత్తు బాగుండునట్లుగా నైనా పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి ప్రభా. మీరు సహాయం దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అయా అన్యాయమును, అక్రమమును తీసివేనైనా.
తీసుకుంటున్న జీతానికి ప్రతి ఒక్కరూ న్యాయం చేయడానికి సహాయం చేయనైనా. అయా గౌండాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునైనా వాళ్ళు తీసుకుంటున్న డబ్బుకు న్యాయం చేసే విధానం వాళ్ళకు నేర్పించునైనా. అయా దోచుకునే విధానం నుండి విడిపించండి ప్రభా, అన్యాయం అక్రమం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా ఏ ఒక్కరిలో కూడా అన్యాయం ఉండకూడదు నాయనా, ఏ ఒక్కరిలో దోచుకునే విధానం ఉండకూడదు నాయనా. అయ్యా మంచితనం కలిగి జీవించాలి నాయనా, ప్రేమ కలిగి జీవించాలి నాయనా, పొరుగు వారిని ప్రేమించే విధానంలో ముందుకు నడవాలనైనా. అయ్యా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా తండ్రి కోపమును తీసివేయనైనా, ఆవేశమును తీసివేయనైనా. కోపం వలన ఆవేశం వలన ఎంతోమంది కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నారు నైనా. కోపాన్ని అణిచివేయనైనా, ఆవేశమును అణిచివేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి శాంత గుణం దయచేయండి ప్రభా, ప్రతి ఒక్కరికి శాంత గుణం దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. మంచి ఆలోచన దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. ప్రభా మీరు ఆలోచనకర్త అయిన దేవుడు కదనైనా, ప్రతి మనుషునికి మంచి ఆలోచనలు దయచేనైనా. దురాలోచనలు రాకుండా చేయి ప్రభా, దురాలోచనలన్నీ లయపరచమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా తండ్రి స్థానంలో ఉన్నవారే తండ్రి నాయనా కుల విద్వేషాలు, మత విద్వేషాలు రేపుతూ ఉన్నారు. అలాంటి వారందరికీ మారు మనసు రక్షణ దయచేనైనా. నీవు దర్శించునైనా, నీ వెలుగు వాళ్ళ మీద ప్రకాశింపదేనైనా. సైతాను పట్టినట్టు మాట్లాడుతున్నారు ప్రభా, సైతాను వాళ్ళలో రేకెత్తుతున్నట్లుగా మాట్లాడుతున్నట్టుగా మాకు కనిపిస్తున్నది నైనా. వాళ్ళలో దురాత్మలు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి ప్రభా. ఆ దురాత్మల నుండి వాళ్ళను విడిపించి వాళ్ళకు మారు మనసు రక్షణ దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. వాళ్ళు ఆవేశంలో మాట్లాడుతున్నారు కానీ ఆలోచనతో మాట్లాడడం లేదని మాకు తెలుస్తున్నది ప్రభా. మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. వాళ్ళకు ఆలోచనైనా, ఆవేశాన్ని తీసేయనైనా. సైతాను వలన కలిగే ఆవేశమును, సైతాను వలన కలిగే కోపమును తీసివేయనైనా. సైతాను వలన కలిగే విద్వేషాలను తీసివేయనైనా. సైతాను వలన కలిగే ద్వేషాలను తీసివేయనైనా. సైతాను వలన కలిగేటువంటి నైనా ప్రభువా కామ క్రోధ మద మత్సర లోభ మోహములను లయపరుచునైనా. మీ ఆత్మ ద్వారా యేసు నామములో లయపరుస్తూ ఉన్నాం తండ్రి. మీరు సహాయం దయచేనైనా. మీ ఆత్మ ద్వారా కార్యములన్నీ కూడా జరిగించండి అయ్యా. మీరు మహిమ పొందాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకు ప్రార్థన నేర్పించునైనా. మరి నా తదుపరి నైనా మరి మోక్షి వాత్సల్యమ్మ ప్రార్థన చేస్తూ ఉండగా వాళ్ళకు మీరు తోడయిండి ప్రార్థన నేర్పించునైనా. పరిశుద్ధాత్మతో నింపి వాళ్ళకు ప్రార్థన నేర్పించునైనా. తండ్రి నాయన అబ్బా అని మొరపెట్టే ఆత్మను వాళ్ళకు దయచేనైనా. తండ్రి నాయన అబ్బా అని మొరపెట్టే ఆత్మను వాళ్ళకు దయచేనైనా. నీ పరిశుద్ధాత్మతో నింపి ప్రార్థన ఎలా చేయాలనో వారికి నేర్పించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఏ అంశములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలనో కూడా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా తండ్రి మా దేశంలో అంటరానితనం ఉండకూడదు నాయనా. మా దేశంలో నైనా కుల వివక్ష ఉండకూడదు నాయనా. మా దేశంలో మత వివక్ష ఉండకూడదు నాయనా. మా దేశంలో దురాచారాలు ఉండకూడదు నాయనా. అయ్యా మరి మా దేశంలోనైనా వ్యర్థమైన ఆచారాలు ఉండకూడదు నాయనా. అయ్యా మంచివి పనికొచ్చేటివి ఆచారాలు ఉండాలనైనా. అందరికీ ఉపయోగకరమైన ఆచారాలు ఉండాలనైనా. మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వ్యర్థమైన పారంపర్య ఆచారాలన్నీ కూడా రద్దు చేసి నీ ఆత్మ ద్వారా సత్యమును నైనా సత్యమును బయలుపరచమని ప్రార్థిస్తున్నాను నైనా. సత్యవాక్యమును బయలుపరచమని ప్రార్థిస్తున్నాను నైనా. నీ చిత్త ప్రకారము అనుసరించే ఆచారాలు మాకు నేర్పించినైనా. నీ చిత్త ప్రకారము నైనా అందరికీ మేలు కలుగునట్లుగా కలిగే ఆచారాలు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నైనా. మాకు ఆత్మీయతను నేర్పించండి నైనా. వ్యర్థతను తీసేనైనా. మాకు ఆత్మీయతను నేర్పించునైనా. మాకు ఆత్మీయతను నేర్పించునైనా. అయ్యా నువ్వు ఒక తండ్రి నైనా. ఇప్పుడు 12 గంటల ప్రార్థన అనేది ఎంతో ఉపయోగకరమైనటువంటిది నాయనా. ఇలాంటివి తీసుకురండి ప్రభా, ఇలాంటివి తీసుకురండి నాయనా. మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించినైనా. ప్రపంచ దేశాలు రక్షించబడాలంటే ఈ 12 గంటల ప్రార్థన ఎంతో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను నాయనా.
ఈ 12 గంటల ప్రార్థన ద్వారా ప్రపంచ దేశాలే రక్షించబడబోతున్నాయని నేను నమ్ముతున్నాను నాయనా. ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా రక్షించబడబోతున్నాయని నేను నమ్ముతున్నాను నాయనా. యవ్వనస్తులు కూడా మారు మనసు రక్షణ పొందబోతున్నారని నాయన, టెర్రరిస్టులు కూడా మారు మనసు రక్షణ పొందబోతున్నారని, మత ఛాందసవాదులు కూడా మారు మనసు రక్షణ పొందబోతున్నారని, కుల విద్వేషాలు మత విద్వేషాలు దేశంలో కలగజేస్తున్న వారు కూడా నాయన మారు మనసు రక్షణ పొందబోతున్నారని నేను నమ్ముచున్నాను ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, నీకు విరోధంగా ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకునైనా, నీతికి న్యాయానికి విరోధంగా ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకునైనా, సత్యానికి విరోధంగా ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకునైనా, వెలుగుకు విరోధంగా ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకునైనా, వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేనైనా. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, దేవుని యొక్క సత్యవాక్యాలు ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి, దేవుని యొక్క చిత్తం ఏమిటో వాళ్ళు తెలుసుకోవాలి, దేవుని యొక్క ఆజ్ఞలేంటో వాళ్ళు తెలుసుకోవాలనైనా. అవును తండ్రి, ప్రపంచానికంతా కూడా మీరు ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు తండ్రి. ఇదిగో, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని మీరు సెలవిచ్చారు నాయనా. నరహత్య చేయకూడదని చెప్పారు నాయనా. తల్లిదండ్రులను సన్మానించాలని చెప్పారు ప్రభా. అయ్యా, దేవుడనైనా నేనే ఒక్కడనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పారు నాయనా. మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆజ్ఞలన్నీ గైకొనడానికి నీ కృప వాళ్ళకు దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయనా. నీకు వందనాలు, స్తోత్రములు. నీ ఆత్మ ద్వారానే ఈ కార్యాలన్నీ కూడా జరిగించినైనా మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను నాయన. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ సమాధానం దయచేయండి. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ జ్ఞానం దయచేయండి, వివేచన దయచేయండి, ఆలోచన దయచేయండి, తెలివి అనుగ్రహించండి, సత్యమును గ్రహించే మనస్సు దయచేయమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ, ఇదిగోనైనా సాయంకాలం 6 గంటల వరకు ఈ ప్రార్థన కూడికను జరిగించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, వందనం ప్రభు, వందనం ప్రభు, వందనం. సర్వలోకము నీ మహిమతో నిండి ఉన్నది దేవా, సర్వలోకము నీ మహిమతో నిండి ఉన్నది దేవా. గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును, గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును గాన ప్రతిగానం చేసెద నిరతం, గాన ప్రతిగానం చేసెద నిరతం. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, వందనం ప్రభు,
వందనం వందనం ప్రభు వందనం. నీ కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచున్నవి దేవా. నీ కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచున్నవి దేవా. నా దేహమనేని ఆలయమందున నా దేహమనేని ఆలయమందున స్తుతి ధూపం వేసెద నిరతం స్తుతి ధూపం వేసెద నిరతం. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు చదివి ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యాలను మనము గ్రహించుకుందాం. బైబిలు పరిశుద్ధ గ్రంథము మత్తయి సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. శ్రద్ధగా ఆలకించండి. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల మందలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రప్రాతము నుండి సముద్రంలోనికి ఒడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చెను. వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దయ్యములు పట్టిన వారి సంగతిని తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొన వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు గదరేనీయుల దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ 2 వ్యక్తులు దయ్యములు పట్టిన వారై బహు ఉగ్రులై యేసు ప్రభు ఎదుటికి వచ్చారండి. యేసు ప్రభువు ఆ దయ్యములు పట్టిన వారిని చూసి ఆజ్ఞాపించాడు. దురాత్మలారా, ఈ యవనస్తులను విడిచి వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ప్రభువు ఆ దురాత్మలకు ఆజ్ఞాపించాడో ఆ దురాత్మలు కేకలు వేస్తూ ఉన్నాయండి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా,
యేసు ప్రభు ఎవరట అండి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, అప్పుడే మమ్మల్ని బాధించుటకు వచ్చితివా? అప్పుడే మమ్మల్ని పాతాళంలోనికి పంపించుటకు వచ్చితివా? అప్పుడే మాకు తీర్పు తీర్చి పాతాళంలో వేయుటకు వచ్చావా అని అడుగుతూ ఉన్నారండి. ప్రభువా స్తోత్రం. నిజంగా దేవుడు గొప్ప సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడండి. దురాత్మ శక్తులకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడని. దురాత్మ శక్తులకు తెలుసు ఈ దైవ కుమారుడే మనకు తీర్పు తీర్చేదని. దురాత్మ శక్తులకు తెలుసు ఈ దైవ కుమారుడైన యేసు ప్రభువే మాకు తీర్పు తీర్చి ఒక రోజున పాతాళములో పడవేస్తాడని, అగ్ని గంధకములు గల మండుగుండములో పడవేస్తాడని ఈ దురాత్మ శక్తులకు కూడా తెలుసండి. అందుకే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, అప్పుడే మమ్మల్ని బాధించుటకు వచ్చితివా అని కేకలు వేస్తూ ఉన్నాయండి. ప్రభునందు ప్రియులారా, బాగా గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. యేసు ప్రభువని దేవుడని దురాత్మలు కూడా తెలుసుకొని వణుకుచూ ఉన్నాయి. ఆయన చేత సృజించబడిన మనం మాత్రం తెలుసుకోలేకపోతున్నామండి. శత్రువులైన దురాత్మ శక్తులైతే తెలుసుకుంటూ ఉన్నాయి, కానీ ఆయన చేత రూపించబడి ఆయన ఆత్మనే పంచుకొని ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఆయనను గ్రహించలేకపోతున్నాము. అది దౌర్భాగ్యం. అందుకే ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవబడాలి. ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తుని, యేసు ప్రభు అని, యేసు దేవుడని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రభువే 2004 సంవత్సరంలో నాకు అనుగ్రహించినట్లుగానే మీకు కూడా అనుగ్రహించాలని నా ప్రార్థన అండి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారికి సర్వాధికారం ఉందండి. దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఆయనకుంది. రోగులను స్వస్థపరిచే అధికారం ఆయనకుంది. చనిపోయిన వారిని బ్రతికించే అధికారం ఆయనకుంది. ప్రకృతిని శాసించగలిగినటువంటి అధికారం ఆయనకుంది. గాలిని గద్దించడానికి, వర్షమును నిలిపివేయడానికి, సముద్రమును గద్దించడానికి ఆయనకు అధికారం ఉంది. సముద్రపు యొక్క అలలను నిమ్మలపరచడానికి ఆయనకు అధికారం ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి. సేనా దయ్యాలను వెళ్ళగొట్టినటువంటి దేవుడు, నీలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టుటకు ఆయన శక్తివంతుడండి. ఈరోజు ప్రజలందరూ కూడా దేవునికి విరోధముగా పాపము చేసి దురాత్మ శక్తులతో నింపబడి ఉన్నారండి. మేము ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఆయా వీధుల్లో, ఆయా కుటుంబాల్లో దురాత్మలు పట్టిన వారు ఎక్కువగా కనబడుతూ ఉన్నారండి. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఆ దురాత్మలు వారిలో చేరి ఉన్నాయంటే వారు చేస్తున్నటువంటి పాపమును బట్టి. ఏం పాపం అంటే అన్నీ చాలా రకాల పాపాలు ఉన్నాయండి. విగ్రహారాధన పాపమే, దొంగతనము పాపమే, అబద్ధము పాపమే, అసూయ పాపమే, ద్వేషము పాపమే, కక్ష పాపమే, వ్యభిచారము పాపమే, అబద్ధ సాక్ష్యాలు పలకడం పాపమే, నరహత్య చేయడము పాపమే. అవునండి, పాపం ఎక్కడ ఉంటుందో దురాత్మలు కూడా అక్కడ నివసిస్తాయండి. బురద ఎక్కడ ఉంటే పందులు ఎట్లా బురదలో పొరలాడతాయో, పాపము ఎవరిలో ఉంటే వారిలో దురాత్మలు నివాసం చేస్తాయండి. ఆ పాపము చేయడానికి కూడా కారణం ఆ దురాత్మలేనండి. ఎవరైతే పాపము చేయాలని ప్రేరేపించబడతారో వాళ్ళలో దురాత్మలు ప్రవేశించి ఆ దురాత్మల ద్వారానే వాళ్ళు పాపము చేస్తున్నారు. ఆ దురాత్మల ద్వారానే నరహత్య చేస్తున్నారు. ఆ దురాత్మల ద్వారానే వ్యభిచారం చేస్తున్నారు. ఆ దురాత్మల ద్వారానే దొంగతనం చేస్తున్నారు. ఆ దురాత్మల ద్వారానే అబద్ధం ఆడుతున్నారు. అబద్ధ సాక్ష్యాలు కూడా పలుకుతూ ఉన్నారండి. ప్రభునందు ప్రియులారా, ముఖ్యంగా మన భారతదేశం దురాత్మ శక్తులతో నిండిపోయిందండి.
అసూయ ద్వేషములతో నిండిపోయిందండి. కక్షలతో, విభేదాలతో, వ్యభిచారముతో, దొంగతనముతో, అబద్ధముతో, స్వార్థముతో నిండిపోయిందండి. అందుకే దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు, మనలందరినీ వాటి నుండి విడిపించడానికి, దురాత్మల నుండి విడిపించడానికి, పాపము నుండి విడిపించడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. ప్రభునందు ప్రియులారా, పాపము చేయాలనే ఆలోచన కలిగిన ప్రతి వానికి దురాత్మ పడుతుంది. ఆ దురాత్మ వాళ్ళతో పాపము చేయిస్తుంది. పాపము చేయాలనే ఆలోచన కలిగిన ప్రతి వానికి దురాత్మ ప్రవేశించి వానితో పాపం చేయిస్తుంది. అది నరహత్య కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, అది దొంగతనం కావచ్చు, అది అబద్ధ సాక్ష్యం కావచ్చు, లేకపోతే అది లేని వార్తను పుట్టించడం కావచ్చు. ప్రభునందు ప్రియులారా, పాపము వలన వచ్చు జీతము అదే నిత్య నరకాగ్ని, అగ్నిగుండం. అలాంటి అగ్నిగుండంలో మనం పడకూడదని ప్రభు ఈ లోకానికి వచ్చి అంధకార శక్తుల నుండి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. దురాత్మ శక్తుల నుండి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. చేతబడి శక్తుల నుండి, చిల్లంగి క్రియల నుండి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే సేనా దయ్యములు పట్టిన యవనస్తులను దేవుడు రక్షించాడండి. ఈ యవనస్తులు ఇంట్లో ఉండడు. సంఖ్యలతో బంధించినా తెంపుకొని వెళ్ళిపోతారు సమాధుల్లోకి. ప్రభునందు ప్రియులారా, గమనిస్తున్నారా? సమాధుల్లో నివాసం చేస్తారు, రాళ్లతో తమ తాము గాయపరుచుకుంటారు. ఇక మరణానికి చేరువవుతారు. ఆ మరణానికి చేరువయ్యే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు గెరాసేను దేశానికి వెళ్ళి, గదరేనీల దేశానికి వెళ్ళి అక్కడ ఆ యొక్క దయ్యములు పట్టిన వారిని ఆ దయ్యముల నుండి విడిపించి వాళ్ళను బాగు చేశాడు. ప్రభునందు ప్రియులారా, ఆ దురాత్మలను వెళ్ళగొట్టాడు. పందుల మందలోకి వెళ్ళి ఆ పందులను కూడా చంపేశాయండి. దురాత్మ స్వభావం ఏంటంటే ఎవరికైతే పడుతుందో వాళ్ళను చంపుకుపోవాలని ప్రయత్నం చేస్తుందండి. అందుకే దురాత్మకు చోటు ఇయ్యకండి, అపవాదికి చోటు ఇయ్యకండి, అపవాది దూతలకు చోటు ఇయ్యకండి, మూఢాచారాలకు చోటు ఇయ్యకండి, మూఢనమ్మకాలకు చోటు ఇయ్యకండి, పాపానికి చోటు ఇయ్యకండి. పాపానికి చోటిచ్చిన, మూఢాచారాలకు చోటిచ్చిన, మూఢనమ్మకాలకు చోటిచ్చిన, విగ్రహారాధనకు చోటిచ్చిన, నాస్తికత్వానికి చోటిచ్చిన దురాత్మలు మీలో ప్రవేశిస్తాయి. పాపానికి చోటిచ్చిన దురాత్మలు మీలో ప్రవేశించి మిమ్మల్ని నాశనానికి తీసుకొని పోతాయి. కాబట్టి ప్రియులారా, ఆ దురాత్మలకు చోటు ఇవ్వకండి. నిన్ను నన్ను సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవునికి మీ హృదయంలో చోటు ఇవ్వండి. ఒక్క మాట చెప్పండి, సృష్టికర్త అయిన దేవా, భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తమును సృష్టించిన దేవా, నా హృదయంలోనికి రానైనా, ఈ దురాత్మలన్నిటినీ పారదోలనైనా, నన్ను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, యథార్థవంతునిగా, న్యాయవంతునిగా చేయి ప్రభా అని నువ్వు అడిగితే ఆయన నీలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు, నీలో నివసించడానికి సిద్ధంగా ఉన్నాడు, తన రాజ్యము నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతిని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన ఈ భూమి మీద సంచరిస్తూ కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు, చాంద్ర రోగులను బాగు చేశాడు, కుంటివారిని నడిపించాడు, మూగవారికి మాటలు ఇచ్చాడు, చనిపోయిన లాజరును, యాయీరు కుమార్తెను, విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా యేసు ప్రభువారు మన మధ్యన ఉండి, మనతో ఉండి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన ఆత్మస్వరూపైన దేవుడు. ఆయన మన మధ్యనే మనతో కూడా ఉండి తన కార్యములను నిర్వర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి వ్యర్థమైన వాటిని ఆరాధించకుండా సృష్టికర్త అయిన దేవా అని పిలవడం ప్రారంభించు. ఆ సృష్టికర్త అయిన దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. తప్పకుండా ఆయన నిన్ను రక్షిస్తాడని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమెన్. ప్రభా నీకు స్తోత్రం నాయనా.
నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఈ మాటలన్నీ ప్రతి హృదయంలో నాటండి నాయనా. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఈ సత్యాన్ని ఈ ప్రజలందరూ కూడా తెలుసుకునేందుకు సహాయం చేయనైనా. ఈ ప్రజలందరూ తెలుసుకోవాలనైనా. అయ్యా, దయ్యములు నిన్ను తెలుసుకొని, దురాత్మలు నిన్ను తెలుసుకొని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అప్పుడే మమ్మల్ని బాధించుటకు వచ్చితివాని కేకలు వేస్తూ ఉన్నారు తండ్రి. మరి నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవని ఈ వైఎస్ నగర్ ప్రజలు, నందమూరి నగర్ ప్రజలు కూడా గ్రహించున్నట్లుగా సహాయం చేయమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్.